అంజలి, ఏ బుక్ కావాలి? ఈ బుక్స్ అన్నీ నీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఇచ్చే స్వాతి. ఇవి నాకు ఎలాగూ పనికిరావు, కనీసం వాళ్ళకన్నా ఉపయోగపడతాయి కదా. రే పెద్దడా, ఎవరో దానికి కళ్ళివ్వటం ఎందుకురా? నా కళ్ళే ఇచ్చేస్తానురా. తాతయ్య, అవునరా, 60 ఏళ్ళు దాటిన వాడిని, జీవితంలో అన్నీ చూసేసిన వాడిని. నాకు కళ్ళు లేకపోతే మాత్రమేంట్రా? ఆహా, మీరు కళ్ళిచ్చేస్తే జీవితాంతా నేను మీకు సేవలు చేస్తూ కూర్చోవాలా? ఏమే ఇంతకాలం నా మీద అరిసావు, ఇప్పుడు తాతయ్య మీద కూడానా? రే, దాని ఆవేశం అది కాదురా, నేనెక్కడ గుడ్డివాడిని అయిపోతాను అని దాని బాధ. ఏదేమైనా మీరు కళ్ళివ్వడానికి మాత్రం నేను ఒప్పుకోను. వదినా, నువ్వేం టెన్షన్ పడకు. బతుకున్నప్పుడు కళ్ళిచ్చినా ఎవరూ తీసుకోరు, చనిపోయిన తర్వాత ఆ కళ్ళు ఎవరైనా తీసుకునేది. ఏంట్రా, బతికున్నోడు కళ్ళివ్వడానికి కుదరదా? కుదరదు తాత. ఏమిట్రా, చచ్చిపోదాం డిసైడ్ అయిపోయావా? నీ ఎదవైడే నాకెలా తెలిసిపోయిందనా? నీతో పాటు ఎన్ని సినిమాలో చూడలేదు ఇలాంటి మెలో డ్రామా సీన్లు. ఎక్స్క్యూజ్ మీ, 20లా కనపడాలని రంగేసుకున్నంత మాత్రాన 60లో వచ్చే ఆలోచనలు ఎక్కడికి పోతాయి? తాతయ్య, పరాయి పిల్లకి కళ్ళు పోతేనే ఇంత బాధపడుతున్నావే. అమ్మా నాన్న అన్నీ తానే పెంచిన మా తాతయ్య మాకు లేకుండా పోతే మేమెంత బాధపడతాం తాతయ్య. అయినా ఇలాంటి ఆలోచనలు ఇంకెప్పుడు రానివ్వకు, సరేనా? నువ్వు ఏడుగు తాత, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. మరి అమ్మాయి కళ్ళు ఎలా వస్తాయిరా? రా తాత, నువ్వు రా. ఏంట్రా నీ గదిలోకి తీసుకొచ్చావు? సర్వం చిరంజీవి, అంతా మా బాస్ చూసుకుంటాడమ్మా.